హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. ధర్మవరం పట్టు ధర్మవరం వెళ్ళి కొనుక్కుంటే ఎంత చీప్గా వస్తుందో నేను ఆ రోజే రియలైజ్ అయ్యాను. అది ఎక్కడ కొన్నాను ఏంటి చూసేద్దరు వచ్చేయండి. మీకు తెలుసు కదా, నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి ధర్మవరం, అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్తున్నానని. అవన్నీ మీరు చూడలేదంటే కింద వీడియోస్ ఉంటాయి, అవన్నీ బింజ్ వాచ్ చేయండి. వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మేము శ్రీకాళహస్తి నుంచి ధర్మవరం నుంచి పుట్టపర్తి బస్సులో వెళ్తున్నాము. ఐ థింక్ మీకు బేసిక్ ఐడియా వచ్చేసింది అనుకుంటా. కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ధర్మవరం నుంచి పుట్టపర్తి 1 hour జర్నీ. మేము అక్కడికి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు టెంపుల్ చూడటానికి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ ఉంది, సమ్ హారతి ఏదో అవుతుందని చెప్పి. సో మేము అక్కడే ఉన్న స్టోర్కి వెళ్ళాము. స్టోర్లో అయితే చాలా బట్టలు ఉన్నాయి. నేనైతే ఏం షాప్ చేయలేదు. నా కజిన్ శ్రీలేఖ సమ్ నైట్ వేర్ ఏవో తీసుకుంది, చాలా బాగున్నాయి. సత్యసాయి బాబా టెంపుల్లోనే మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది. గర్ల్స్ వేరేగా బాయ్స్ వేరేగా వెళ్ళాలి. మేమైతే గర్ల్స్ క్యాంటీన్కి వెళ్ళాము. ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ప్రతిదీ తీయగా ఉంది, మన ఫ్లేవర్స్కి అస్సలు నచ్చదు. లైట్గా ఏదో తినేసి బయటకు వచ్చేసాము. పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చాలా చాలా స్టాల్స్, క్రాఫ్ట్ బజార్స్ ఉంటాయి. రకరకాల ఊర్ల నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. నేను కొన్ని క్యూట్ థింగ్స్ షాప్ చేశాను, మీరు వీడియోలో చూడొచ్చు. అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి కొంతసేపు నాప్ వేసి అప్పుడు నైట్ షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ మా ప్లాన్ పుట్టపర్తి నుంచి ధర్మవరం వెళ్ళి అక్కడ షాప్ చేయాలని. లక్కీలీ మాకు ఒక వెండర్ తగిలారు. అక్కడ వాళ్ళ ఓన్ వీవింగ్ మెషిన్స్ ఉన్నాయంట. సో మాకు మంచి డీల్లో ధర్మవరం పట్టు శారీస్ ఇస్తారంటే వెళ్ళి కూర్చున్నాము. గాయస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. బాయ్స్ అందరినీ రూమ్లో పెట్టేసి లిటరలీ నేను, తమ్ముడు అండ్ మిగిలిన ఆంటీస్ మాత్రమే వచ్చాము. మా తమ్ముడు మా అందరికి తోడనమాట. శారీస్ మాత్రం చాలా చాలా మంచివి సెలెక్ట్ చేసుకున్నాము, లైక్ లైట్ బ్లూస్ అండ్ ఆల్. మీరు ఈ క్లిప్లో చూడొచ్చు. ఈ 2 శారీస్ నేను తీసుకున్నాను. బ్లూ కలర్ శారీ వాళ్ళు అరౌండ్ ఒక 7,000 ఎంతో చెప్పారు. మేము మంచి డీల్కి బార్గెయిన్ చేసాము. మీకు కనుక మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే యూ కెన్ రాక్ ఇట్. చాలా మంచి డీల్స్కి వస్తాయి. ప్రైజెస్ నాకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఈ రెడ్ కలర్ శారీ మాత్రం వాళ్ళు చెప్పడం 4,000 చేంజ్ చెప్పారు. మాకు 2,000కి వచ్చేసింది. మీకు అర్థమైంది కదా, ఎంత మంచిగా బార్గెయిన్ చేస్తే అంత మంచిగా ఇస్తారు. ఈ 2 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షాప్కి వెళ్ళిన తర్వాత మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము, ఈ కలరా ఆ కలరా అని చెప్పి. నేను మాత్రం పర్టికులర్గా ఒక లైట్ కలర్ తీసుకోవాలని ఖచ్చితంగా వెళ్ళాను. సో నాకు బేబీ బ్లూ దొరికింది. మీరు అలాగా మైండ్లో పెట్టుకుని వెళ్తే మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చూపిస్తూనే ఉంటారు, మన ఓపిక. మేము వాళ్ళని బిలో 10,000 5,000 చూపించమన్నాం కాబట్టి చూపించారు. వాళ్ళ దగ్గర అప్ టు 2 lakhs వరకు ఉన్నాయి శారీస్. మీరు చూస్తూనే ఉండొచ్చు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మాకు ఇచ్చిన టైంలో మేము ఎంత వీలైతే అంతే చూడగలిగాము. మాకు కొంచెం టైమే ఉందని ఎందుకు అంటున్నానంటే, పుట్టపర్తి టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తారనమాట. సో మేము షాపింగ్ అవి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాలి, సెలబ్రేషన్స్ కూడా చేయాలి. సెలబ్రేషన్స్ ఏంటంటే మా గ్యాంగ్లో శ్రీనంకుల్ బర్త్డే అండ్ నెక్స్ట్ డే వాళ్ళ యానివర్సరీ అనమాట. సో రెండు కలిపి ఒకేసారి గ్రాండ్ పార్టీ చేసుకున్నాము. Guys, say hi to my vlog. హాయ్ చెప్పండి, ఇద్దరు హాయ్ చెప్పండి బాయ్స్. అరే బ్లాక్ చేసుకుంటుందట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బేసిక్ ఫోటో సెషన్ అంతా కంప్లీట్ చేసి ఇంకా ఫుడ్ కోమా. అసలే మార్నింగ్ టెంపుల్లో సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు. సో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము.
ఫ్రెష్ అయ్యి నిద్రపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని బజ్జీ తిన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ అయ్యింది కదా, సో నేను కూడా ట్రై చేద్దామని టేస్ట్ చేశాను. నాకైతే ఓకేగా అనిపించింది. టెంపుల్ సరౌండింగ్స్లో అసలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు షూట్ చేయకూడదు. నేను మీకోసం చిన్న స్నిప్పెట్ తీశాను. ఆ టెంపుల్ లోపల ఏముంటుందంటే బాబా గారి సమాధి ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళాక ఆయన యూజ్ చేసిన చైర్, స్పూన్స్, టేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్ రూమ్ ఉంటుంది, అది కూడా బాయ్స్ వేరు గర్ల్స్ వేరు. ఇక్కడ అన్ని లేడీస్ వేరు జెంట్స్ వేరు చేస్తున్నారు, ఎందుకో నాకు కూడా తెలియదు. ఆ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత చైతన్య జ్యోతి అని చెప్పి ఒక మ్యూజియం లాంటిది ఉంది. అక్కడే బాబాకి ఎన్లైట్మెంట్ ఎలా వచ్చిందని చెప్పి విత్ మ్యూజిక్ అండ్ పిక్చర్స్తో చాలా బాగుంటుంది. థింగ్ ఏంటంటే అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. అవుట్ సైడ్ మాత్రమే నేను వీడియోస్ క్యాప్చర్ చేయగలిగాను, మీకు చూపించగలిగాను. మ్యూజియంలో చాలా వాకింగ్ ఉంటుంది. మీరు కనుక నేను వాక్ చేయలేను, నేను అలసిపోయాను అలాంటివి ఏమైనా ఉంటే అసలు ఈ మ్యూజియం స్కిప్ చేసేయండి. చాలా నడవాలన్నమాట. అలా టయర్డ్ అయిపోయి బయటకు వచ్చి మోసంబి తాగేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. పుట్టపర్తి అనేది చాలా రిమోట్ విలేజ్. అక్కడ బేసిక్ నెసెసిటీస్ కూడా ఉండవు, ఎలక్ట్రిసిటీ, వాటర్. అలాంటి టైంలోనే చిత్రావతి నదిని కెనాల్ తవ్వించారనమాట బాబా గారు. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే కల్పవృక్షము. ఆ మెట్లు ఒక 200-300 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కిన తర్వాత పైన ఒక టామరిన్ ట్రీ ఉంటుంది, అంటే చింతపండు చెట్టు. ఆ చెట్టు నుంచి స్వామి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేవారంట. ఆ స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళే ఓపిక మాకు లేదని చెప్పి కింద నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే ఇందాక చెప్పాను కదా ఒక మ్యూజియంకి వెళ్ళామని, ఆ మ్యూజియంలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు అది గుర్తుందనమాట. అవన్నీ తిరిగేసరికి మాకు లంచ్ టైం అయిపోయింది. సో నిన్న వెళ్ళిన సేమ్ రెస్టారెంట్కి మళ్ళీ వెళ్ళి డిఫరెంట్ ఫుడ్ తిన్నాము, ఎందుకంటే మాకు నైట్ ట్రైన్ జర్నీ ఉంది వైజాగ్కి. సో లైట్గా ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకుని తినేసాము అందరం. హోటల్ రూమ్ జస్ట్ బాబా టెంపుల్ దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడి నుంచి స్టేషన్ ఒక 30 minutes 40 minutes అలా ఉంటుంది. మేము అందరం చాలా ఎక్కువ మంది విత్ లగేజ్ కాబట్టి ఒక మినీ వ్యాన్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము స్టేషన్కి. పుట్టపర్తికి టాటా చెప్పేసి ట్రైన్ ఎక్కేసాను. అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు పై బర్త్ ఇచ్చారు. ఆ దిగి ఎక్కి ప్రాసెస్ షూట్ చేయటం ఎందుకులే అని చెప్పి నేను ఇంకా షూట్ కూడా చేయలేదు. అలా మాట్లాడుకుంటూనే మనం ఆంధ్రాకి రీచ్ అయిపోయాము. అందరికీ టాటా బై బై చెప్పేసి క్యాబ్స్, ఆటోస్ ఎవరి మట్టుకు వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. సేమ్ డేనే మేము సింహాచలం వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా తమ్ముడు ఇంకో 2 daysలో హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి. సింహాచలం ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాము. శ్రీలేఖ, రాధా ఆంటీ అండ్ శ్రీనంకుల్ మాత్రం మాతో వచ్చేసారు. అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇది మా తిరుపతి అండ్ పుట్టపర్తి ట్రిప్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకేనా? ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.